ఇంతకు స్వస్థతల గురించి మీరు ఏమంటారు ఎల్పి యాకోబు గారు అని మీరంటే నేనేమన్నాను, బైబిల్ ఏమందో చూద్దాం. చాలామంది కూడా ఒక వాక్యాన్ని తీసుకొని స్వస్థతలు జరగవని కూడా కొంతమంది అనుకుంటారు. ఇంతకు జరుగుతాయా జరగవా? ఇంతకు నేనే చెప్పాలనుకున్నాను, నాకంటే ముందు బైబిల్ చెప్పాలనుకుంటుందో బైబిల్లో మనం చూద్దాం రండి. స్వస్థతల గురించి దేవుడు ఏమన్నా నిర్గమాకాండం తీయండి ఒకసారి 15:26 చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. ఏం పేరు? దేవుడి పేరు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే అర్థం ఏంది? అద్భుతం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే అద్భుతం. చెప్పండి ఒకసారి. అద్భుతం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే అద్భుతం. ఆయన పేరులోనే ఏముందంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన పేరులోనే స్వస్థత ఉంది. ఎవరి పేరులో ఉంది? యేసయ్య పేరులో స్వస్థత. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన పేరులోనే. అందుకన్నాడు కదా, మీరు యెషయా గ్రంథం కూడా మీరు చూస్తే యేసు ప్రభు గురించి ఎవరు రాస్తాడు? యేసు ప్రభు గురించి కూడా మీరు 9:6 వచ్చాను అనుకుంటా కదా, అంటాడు అన్నమాట. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అది అంటే ఇక్కడ ఆశ్చర్యకరుడు అంటే దేవుడి పేరులోనే స్వస్థత ఉన్నట్లుగా ఉంది. అయితే ఇంతకు స్వస్థతలు ఎందుకు లేవంటున్నారు అని డౌట్ వస్తే బైబిల్లో ఒక మాట చూద్దాం అందరం కూడా. బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10-11 వచనాల్లో పూర్ణమైనది వచ్చినప్పుడు నిరర్థకం అయిపోతుంది. ఇది చాలు 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 చాలు. నేను ఈ పాయింట్ పుట్టారు ప్రతి ఒక్కళ్ళు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం అయిపోతుంది అనగానే అంటే జనం దీన్ని పట్టుకున్నారు. ఇక ఇంతే కాదు, ఇంకొక వాక్యం కూడా పట్టుకున్నారు. ఏ వాక్యం పట్టుకున్నారు చూడండి, బైబిల్లో చూపిస్తాను మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25-30 వచనాలు మీరు చూస్తే, మరియు నా సహోదరుడును జతపనివాడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎఫోప్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటున్నాను. అంటే పౌలు గారు చెప్తున్నాడు, ఎఫోప్రోదీతు రోగంతో ఉన్నాడు, చావుకు సిద్ధమై ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఏమన్నాడు? 3వ వచనంలో, రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. చాలు. అంటే ఇక్కడ ఎఫోప్రోదీతు ఏమై ఉన్నాడు? రోగంతో ఉన్నాడు. అయితే అక్కడ జనం ఏమన్నాడు? ఎఫోప్రోదీతు రోగంతో ఉన్నాడు కాబట్టి అద్భుతాలు ఎన్నో చేశాడు. అపోస్తలుడైన పౌలు గారు వస్త్రపు చెంగు తీసుకొని వెళ్ళి ఎవరి మీద రోగుల మీద వేస్తే వాళ్ళు స్వస్థత పొందారు. మొదటి శతాబ్దంలో. అయితే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పక్కనే ఉన్నాడు ఎఫోప్రోదీతు రోగిగా ఉన్నాడు కదా, స్వస్థపరచలేకపోయాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారి దగ్గర ఆ వరాలు లేకే ఆయన్ని స్వస్థపరచలేదు అని దీన్ని అడ్డు పెట్టుకొని ఇక స్వస్థతలే లేవనుకొని వాక్యం చెప్పినప్పుడు పూర్తిగా వెనక కొంతమంది దీని గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దీని గురించి ఇక్కడ వివరణ ఏంటంటే, అదే వాక్య భాగంలో చావునకు సిద్ధమైన ఎఫోప్రోదీతును కనికరించడని కిందకు వచ్చాడు చదవమాట. నిజముగా అతడు రోగి అయి చావుటకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. ఆమేన్. దేవుడు అతనిని కనికరించిన తర్వాత అదే ఎఫోప్రోదీతుని మరి క్రైస్తవ సంఘాల దగ్గరికి అనేక సంఘాలు పంపిస్తూ వచ్చాడు పౌలు గారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకం అయిపోతుందని అర్థం ఏంటంటే, పూర్ణమైందంటే జనమే ఉన్నారు, వాక్యం అన్నారు. పూర్ణమైంది వాక్యం. మరి పూర్ణం కానిది ఏంటి అంటే మనోళ్ళు ఏమన్నారు? పూర్ణము కానివంటే స్వస్థతలు అని. అర్థం ఏంటంటే, పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకం అయిపోతుంది. అంటే ఈ వాక్యానికి ఏమంట పెట్టుకుంటున్నాం? తిమోతి గురించి రాయబడింది కదా. తిమోతి నీ కడుపు జబ్బుని ఏమన్నా చూడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువు. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును
ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వచ్చు. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు నీ బలహీనతను నీవు అప్పుడప్పుడు కొంచెం మెడిసిన్స్ వాడుకోమని పౌలు గారు చెప్తున్నాడు. అంటే తిమోతికి ఈ విషయం చెప్పాడు కదా అని. ఇక తర్వాత ఎప్పప్రతిగా చెప్పాడు త్రోఫిము గురించి చూద్దాం. ఇంకొక మాట చూద్దాం. ఈ మాట ఇదే సందర్భంలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఏముంది అక్కడ. ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను, త్రోఫిము రోగి ఆయనో. చాలు. అంటే ఇక్కడ ఈ రెఫరెన్స్లు పట్టుకొని ఇక స్వస్థతలే లేవు అని ఫిక్స్ అయిపోయారు. అయితే నేనేం చెప్తున్నాను, ఇక్కడ స్వస్థతలు లేవు అంటే దేవుడు కూడా లేనట్టే. ఇదే గుర్తుపెట్టుకోండి. స్వస్థతలు లేవంటే దేవుడు లేనట్టే. కాకపోతే ఏడ గమనించవలసిన అద్భుత విషయం ఏంటంటే, ప్రారంభములో జరిగినటువంటి అద్భుతాలు ఇప్పుడు ఇక మొదటి శతాబ్దంలో జరిగినటువంటి అద్భుతాలు ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఆనాడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు, అవునా కదా. కుష్ఠరోగులు అప్పటికప్పటికే దృశ్య రూపంలో అప్పటికప్పటికే 38 ఏళ్ల నుంచి బెతెస్దా కోనె దగ్గర పడ్డాడు, అప్పటికప్పటికి బయలుదేశాడు. పుట్టుకుంటివాడు శృంగార దేవాలయం దగ్గర పేతురు వెంటనే ఏస్తున్నామని దిక్కులేమని అమ్మని లేచాడు, అంతే. చనిపోయిన వాళ్ళు లేచారు. కానీ మొదటి శతాబ్దంలో జరిగినటువంటి అద్భుతాలు మాత్రం లేవు అని చెప్పి ఇక స్వస్థతలే దేవుడు చేయడం ఈ ప్రపంచంలో అది అబద్ధం. అది ఎందుకంటే స్వస్థత అనేది వాక్యములోనే ఉంది. ఆమేన్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఏమన్నాడో చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలు కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరొచ్చు. మీ హృదయం యొక్క తలంపులలోను ఆలోచనలోను శోధించుచున్నది. ఆమె అది దేవుని వాక్యం ప్రతి మానవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది, అంతే. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు పిచ్చోళ్ళారా, యేసయ్య నాకు స్వస్థత ఇచ్చాడు, యేసయ్య నాకు స్వస్థత ఇచ్చాడు అని అంటున్నారు. మీరు యేసయ్య నీకు స్వస్థత ఇవ్వటం కాదు, ఏదో స్వస్థత అనే ఒక దినుసు మీకు ఇచ్చేసాడు, ఆ దినుసు మీకు ఇవ్వలేదు. యేసయ్య వాక్యం మీలోకి వచ్చేసినప్పుడే ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది అన్నాడు. ఆమేన్. అది అందుకే ఈ ప్రవచనాల కంటే స్థిరమైనటువంటి ప్రవచనం మనకున్నది. దానిని మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. స్థిరమైన ప్రవచనం అంటే ఏంది? వాక్యం. ఇప్పుడు స్వస్థతల కొరకు మాత్రమే యేసయ్య కాడికి వస్తున్నారు అంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు మాత్రం కాదు. ఒకవేళ డాక్టర్ ఏదైనా ఒకవేళ చేతులు ఎత్తేసి ఈ లోకంలో ఎవరి వల్ల కాక ఏ మందుల వల్ల ఏ మెడిసిన్స్ వల్ల కానప్పుడు ఖచ్చితంగా యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను భూమి మీద ఉంచాలనుకుంటే, నీతో ఆయనకు పని ఉందనుకుంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఆయన. ఆమేన్. అందులో డౌట్ ఏమీ లేదు. కాబట్టి ఈ వివరణ తెలియక చాలామంది పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరార్థకం అయిపోతుంది, అంతర్ధానం అయిపోతుంది అని చెప్పేసి వంక పెట్టుకొని అసలు స్వస్థతలే లేవన్నారు. అంటే స్వస్థతలు లేవు అని పలానా పెద్ద ఆయన చెప్పాడు కదా స్వస్థత లేవని. అంటే పెద్ద ఆయన చిన్న ఆయన కాదు, బైబిల్ చెప్తుంది. నేను పెద్ద ఆయన చెప్పిన ఎవరు చెప్పినా స్వస్థత లేవని చెప్పట్లేదు. ఎవరు కూడా దైవజనులు అందరికీ బైబిల్ బాగా తెలుసు కాబట్టి లేవని చెప్పట్లేదు. ప్రారంభ శతాబ్దంలో జరిగినటువంటి స్వస్థతలు అద్భుతాలు, ఆ స్వస్థతలు ఆ అద్భుతాలు ఇప్పుడు ఇక జరగవు. ఉదాహరణకి లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అతను లేపాడా లేపలేదా? లేపాడు అని చెప్పేసి మళ్ళీ చనిపోలేదు, మళ్ళీ చచ్చిపోయాడు అంటే చనిపోయినప్పుడల్లా లేపుతూ ఉంటాడా? అది కాదు. కొన్ని ఆయన మహిమార్థ నిమిత్తమై కొన్ని అవసరాన్ని బట్టి లాజరు బ్రతకాలి కాబట్టి అందుకేనంట మరియా మార్తలు అందరూ వెళ్ళి సమాచారం అందుకొని యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి లాజరు గారు రోగంతో ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళి నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడయ్యా, సావుకు సిద్ధమై ఉన్నాడయ్యా అని యేసు ప్రభు చెబితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నాడు తెలుసా?
అతడు రోగి అయిన సంగతి తెలిసిన తర్వాత ఇంకా 2 దినములు కావాలని గడిపాడట. అది 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయములో ఆ మాట రాయబడింది. కావాలని ఆయన గడిపాడు. 4వ వచనం చూడండి ఒకసారి, యోహాను సువార్త 11వ అధ్యాయము. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచెను. అంటే లాజరు చనిపోయేంత వరకు ఇక్కడే ఉన్నాడు. నువ్వు రోగంతో వెంటనే పోలేదు ఎల్లా. అందుకిందా చెప్పాను, త్రోఫీము కూడా రోగి ఆయను అన్నాడు పౌలు గారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ త్రోఫీము రోగి ఆయనంటే అతడు రోగిగా ఉండటం దేవుడికి ఇష్టం. అలాగైతే మరి ఎప్పప్రొద్దు ఎందుకు కనికరించాడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎప్పప్రొద్దుని రోగంతో ఉన్నాడు, చావుకు చిత్తమై ఉన్నాడు, అతను మీ యొద్దకు పంపుట అగత్యం అనుకుంటుని అయినను దేవుడు అతను కనికరించాడంటే మరి బాగు చేసినట్టేగా. అక్కడే ఉంది కదా, పైన వాక్యం రాశాడు, ఎప్పప్రొద్దు రోగి అయిన గనక చావునకు చిత్తమై అతను మంచం మీద పడి ఉన్నాడు గనక మీ యొద్దకు పంపుట అగత్యం అనుకుంటే అయినను దేవుడు అతను కనికరించాడు కాబట్టి అతని మీ దగ్గరికి పంపిస్తున్నాడు. ఇలాంటి వారిని మీరు బాగా ఆతిథ్యం ఇవ్వండి ఆమేన్ అన్నాడు. బైబిల్లో అర్థం ఏంటంటే మొదటి శతాబ్దంలో జరిగిన అద్భుతాలు మాత్రమే జరగవని పెద్ద పెద్ద బోధకులు చెప్పారు తప్ప అసలు మొత్తానికి జరగవు. అసలు ఒక మాట చెప్పాలంటే అద్భుతం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే అద్భుతం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైన కార్యం ఏంది? ఇక చాలామంది ఒక వాక్యం పట్టుకుంటారు. ఏంది? మార్కు సువార్త 16వ అధ్యాయం తీయండి. అక్కడేముంది? మార్కు సువార్త 16వ అధ్యాయములో 20వ వచనంలో ఏమిటంటే, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అన్నడా, స్థిరపరచును అన్నడా, స్థిరపరచుచుండెను. అది చూడండి జాగ్రత్తగా మీరు. వారు బయలుదేరి వాక్యం అంతా ప్రకటించిరి. ప్రభు వారిని సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరచుచుండెను. అంటే ఈ వాక్యం స్థిరపరచబడింది కాబట్టి ఇక స్వస్థతలు జరగవనుకుంటున్నారు. విషయం ఏంటంటే వాక్యాన్ని స్థిరపరచడం కొరకు ఏం వాడుకున్నాడు మీరు చెప్పండి ఒకసారి? స్వస్థతలు వాడుకున్నాడు. అంటే వాక్యాన్ని స్థిరపరచలే స్వస్థతలు వాడుకున్నాడు అనుకున్నప్పుడు ఇప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంతర్ధానం అయిపోతుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే వాక్యం అనుకుందాం కొంతమంది. ఎందుకంటే ఈ తిమోతి రాసిన పత్రిక ఉంది కదా, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం, క్రీస్తు యేసు ఈ పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఆమేన్. అంటే వాక్యం యోగ్యమైనది, పూర్ణ అంగీకారం అంటే పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే వాక్యం వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమైపోతుందని పౌలు గారు చెప్పాడు అన్నారు. విషయం ఏంటంటే ఇక్కడ స్వస్థతలే కనుక ఒకవేళ పూర్ణమైనవి కావు అనుకుంటే పూర్ణమైనవి కాని వాటిని అడ్డు పెట్టుకొని వాక్యాన్ని స్థిరపరిచాడా? గమనించండి, ఇక్కడ స్వస్థతలు పూర్ణమైనవి కావు అంటే అవసరాన్ని బట్టి అవి కూడా పూర్ణమైనవే. ఇప్పుడు ఒక మనిషి దేవుడు, ఇప్పుడు హిజ్కియా ఉన్నాడండి, హిజ్కియాకి చనిపోతున్నాడు. అతడు దేవుడు కొరకు బ్రతుకుతానని ప్రార్థించాడు కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్కాలం. ఇది పూర్ణమైందా కాదా? తప్పే ఉంది. దేవుడు అవసరపడి ఇప్పుడు లాజరు చనిపోయాడు, అతను లేపాడు. దేవుడు మహిమ పొందాలంటే అక్కడ పూర్ణమైన కార్యం జరగాలి లేదా? అక్కడ జరగాలి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంతర్ధానం అయిపోతుంది, అంటే నిరార్థకం అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే శాశ్వతంగా పోతుందని పౌలు గారు చెప్పట్లేదు. ఇక్కడ శాశ్వతంగా పోతుంది. మొదటి శతాబ్దంలో జరిగినటువంటి రియల్ స్వస్థతలు అద్భుతాలు మాత్రం అటువంటివి జరగవు. ఇక అద్భుతాలే జరుగుతూ ఉంటే, ఇక సచ్చినోళ్ళల్లా లేపుతూ ఉంటే ఇక దేవుడు మరణమే ఎందుకు పెట్టాడు మనకి? సచ్చినోళ్ళల్లా లేపుతూ ఉంటే మరణం ఎందుకు పెట్టాలి? అప్పుడు దేవుడు తప్పు కదా. అసలు మరణమే పెట్టకుండా ఉంటే అయిపోతుందిగా. మనం లేపాల్సిన పని లేదు, సమాధి గడపని అవసరం లేదు, సమాధి పెట్టే అవసరం లేదు, తలంబరాలు అవసరం లేదు, మొరమొరలు అవసరం లేదు కదా. ప్రేమైన దేవుని పిల్లరా, కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రారంభంలో జరిగిన అద్భుతాలు మాత్రం జరగవు, కానీ అవసరమును బట్టి మాత్రం
ఆయన మహిమ కొరకు మాత్రం ఆయన ఖచ్చితంగా స్వస్థతలు చేస్తాడు. ప్రవచనాలు ఉన్నవి, కానీ వాటిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. దేవుని నామానికి అవమానకరంగా ఈరోజు ప్రవచనాలు మీరు చెప్పుకున్నప్పుడు కారు వేగంగా వెళ్ళిపోతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు ఇలా ఒక పెద్ద ఆయన చెప్పాడు అనుకోండి, దానికి ఇంకొక శిష్యుడు తయారవుతాడు, ఆ శిష్యుడికి ఇంకొక పిలకలు, ఆ పిలకలకు ఇంకొక మొక్కలు, ఇలా తయారైపోయి అన్ని తప్పులు చెబుతూ ఉంటారు. అందుకని బైబిల్లో ప్రారంభ శతాబ్దంలో జరిగిన స్వస్థతలు జరగవు అని చెప్పి అవసరమును బట్టి ఆయన మహిమలో మీ ప్రతి అవసరము తీరిద్దని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19 అంటాడు. అందుకే బైబిల్ను క్షుణ్ణంగా చదవాలి, ఆలోచించాలి పరిశోధనాత్మకంగా. ఎందుకంటే 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రమునకు గురుడితనము కలుగజేస్తుంది. క్రీస్తును గూర్చిన సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపక ఉండు నిమిత్తం అంటాడు. అంటే వాక్యం ప్రజల్లోకి వెళ్లకుండా అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రానికి గుడ్డితనం. అందుకనే స్వస్థతలో 2 రకాలు ఉన్నాయి. దేవుడు చేసే స్వస్థతలు ఉన్నాయి, అలా అని చెప్పేసి అపవాది ఓడి చేసే స్వస్థతలు. మీరు తెస్సలోని రాసినటువంటి పత్రిక చూడండి, 2వ తెస్సలోని రాసిన పత్రికలు ముగించేసుకుందాం. 2వ అధ్యాయం 9 నుంచి 11 చదివి జాగ్రత్తగా వినండి ఒకసారి. 2వ తెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహా కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఆమేన్. దేవుడే వారికి పంపిస్తున్నాడంట. కాబట్టి ఇక్కడ అపవాది చేసే ప్రవచనాలు స్వస్థతలు ఉన్నాయి, దేవుడు చేసే ప్రవచన స్వస్థతలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే స్థిరమైన ప్రవచనం ఒకటి మనకుంది అన్నాడు ఇందాక పేతురు గారు. అంటే వాక్యాన్ని నమ్మి నిత్య జీవం కొరకై నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలే తప్ప ఏదో అద్భుతం చేస్తే స్వస్థత చేస్తే ఏదో శుచిక్రియ మహత్కార్యాలు వింతలు విరోధాలు జరిగితేనే వస్తానని చెప్పే విశ్వాసం అది వెలిచూపు విశ్వాసం. అందుకంటే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో మనం ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతాం. ఆమేన్. అది దౌర్భాగ్యులమైపోతాం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, స్వస్థతలు ఉన్నాయి, కానీ ఆ స్వస్థతలు ప్రారంభ శతాబ్దంలో జరిగిన స్వస్థతలు మాత్రం కాదు. ప్రవచనాలు ఉన్నాయి, కానీ వాటిని అబద్ధ ప్రవచనాలుగా మనం సృష్టించకూడదు. ఈ అవకాశం ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పేసి నోటికొచ్చిన కోత కుయ్యకూడదు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ప్రవచనాలు ఉన్నవి. ఇదిగో బాలాకరాజు పిలిచాడు బిలాము ప్రవక్తని. ఆ ప్రవచనాన్ని తన స్వార్థం కొరకు ధనం కొరకు ఆశపడి ప్రవచించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వెంటనే గాడిదకి మానవ స్వరాన్నిచ్చి తన వెర్రితనాన్ని అడ్డగించిందంటే గాడిద ఏమడ్డగించింది? అందుకే ఈరోజు దేవుని వాక్యం చెప్పండి. ఈరోజు ఒక వ్యక్తికే ప్రత్యేకమైన వరాలే కనుక దేవుడు ఇస్తే ఇక ఎక్కడెక్కడో చిన్న చిన్న గుడిసెల్లో చిన్న చిన్న సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ నీ కాడకు వస్తారని నువ్వు అబద్ధ ప్రవచించావనుకో, అది దేవుడు చేసిన అద్భుతాలు ఎందుకు అవుతాయి? దేవుడు చేసిన ప్రవచనం ఎందుకు అవుతుంది అట్లాగా? దేవుడు ఇస్తే అందరికి సమానంగానే ఇస్తాడు, ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు. కాబట్టి స్వస్థతల కొరకు నమ్ముకోక, అద్భుతాల కోసం నమ్ముకోక, నిత్య జీవం కొరకు, ఆత్మరక్షణ కొరకు మనం నమ్ముకుందాం. ఆయన ఒక మాట చెప్తా, మనకు స్వస్థ వచ్చింది అనుకోండి, ఆయన సామా మనం చనిపోతాం. అంటే మనం దేని కొరకు ప్రాకులాడాలంటే ఆత్మ సంబంధంగా మనం ప్రాకులాడాలి.
యోహాసువార్త 6వ అధ్యాయం 63లో నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని శరీర సంబంధమైనటువంటి కార్యాలకు అడ్డు పెట్టుకొని ఇదే సందని చెప్పేసి మనం స్వస్థతలు చేయకూడదు. యేసు ప్రభుకు నేను మాట చెప్తా, పడిపోయినటువంటి 38 ఏళ్ల నుంచి, అంటే యేసు ప్రభు కంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచి వాడు బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. వాడు పడియుండు యేసు చూసి వాడిని పైకి లేపాడు. కానీ ఈరోజు జరుగుతున్న మోసం ఏంటంటే నిలబడిన వాడిని పడేస్తున్నారు. నిలబడిన వాడిని పడేస్తూ ఉన్నారు. యేసు ప్రభు పడ్డవాడినేమో లేపాడు, కానీ ఈరోజు నిలబడి ఉన్నవాడిని పడేస్తున్నారు. అసలు పడేసి రోగం ఏందిరా బాబు? యేసు నెడతాడా? నెట్టడం ఏంది? యేసు ప్రభు శక్తి బిట్లు బిట్లుగా యేసు నామములో గద్దిస్తున్నా. అదేంది అసలు? ఏం భాష నాకు అర్థం కాదు. చంద్ర హర 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 అన్నట్టు ఎక్కడి నుంచి ఈ జిమ్మిక్కులు బమ్మిక్కులు ఏంటి ఇవన్నీ? అందుకే సంఘాలలో నిజమైన బోధకుడు వాక్యాన్ని చెప్పి దేవుని బిడ్డలని దేవుని కొరకు నిలబెడతాడు ఆయన రాక కోసం. అందుకే వాక్యంతో స్థిరపరచబడాలి. అన్నిటికంటే స్థిరమైన ప్రవచనం వాక్యమే. వాక్యాన్ని నమ్మి యేసు కాడకు రావాలి, వాక్యం కొరకు రావాలి. అసలు అన్నిటికంటే అద్భుతం ఏం తెలుసా? యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేవడం అద్భుతం. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడని నమ్మటం అద్భుతం. ఆయన మరలా తిరిగి వస్తాడని చెప్పడం, వస్తాడని నమ్మటం కూడా అద్భుతం. ఇది అద్భుతం. అంతేగాని నీకేదో చేస్తాడంటే ఆయన ఆర్ఎంపీ డాక్టర్ కదా, ఆయన ఏమన్నా పదిదానికి నీ సూది పడడానికి. మొన్న ఒకడన్నాడు, సార్ మా బర్రెకి మోషన్ అవుతున్నాయి సార్ ప్రార్థన చేయండి అన్నాడు. ఏమన్నాడు? మా బర్రెకి మోషన్ అవుతుంది అంటే మోషన్ పూర్తిగా రాకుండా ప్రార్థన చేయాలని అడిగా నేను. దెబ్బకు నవ్వాడు. అదే సార్ అన్నాడు. మరి ఏంద్రా విజులస్మిలో గేదెకి మోషన్ రాకుండా మనిషికి మోషన్ రాకుండా అవి ఉండబట్టారా మనిషి ఆరోగ్యంగా ఉన్నా పశువైన ఆరోగ్యంగా ఉండేది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, లేదు. అందుకే కొన్ని అసత్యాల వల్ల ఈరోజు క్రైస్తవుడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మరి తర్జుమాలో పడి ఆ 2 తలంపుల మధ్య దిమనస్కుడైపోయాడు. కాబట్టి క్రైస్తవ ప్రపంచం నలిగిపోతూ ఉంది. కాబట్టి ఈ పాఠం చెప్పవలసిన అవసరత ఉంది. కాబట్టి అందుకే ఈ పాఠం చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు నిన్నడు ఏకరీతిగా ఉన్నాడు, ఏమైనా చేయగలడు, సందేహమే లేదు. అవసరాన్ని బట్టి మరణ పడకలోంచి కూడా పైకి లేపుతాడు. కానీ మొదటి శతాబ్దంలో జరిగిన అద్భుతాలు, ప్రత్యేకమైన అద్భుతాలు మాత్రం ఇప్పుడు ఎవరికి కూడా లేవు. ఆనాడు పౌలు గారికి లేకపోతే మనకాడవుతాయి. పేతురు గారు నీడబడి అనేక మంది లేచారు. మరి ఇప్పుడు ఆ వరం కనుక ఉంటే ఇక మనం పోతున్నప్పుడు అందరి పైకి లేస్తారు కదా. మరి అందుకని స్వస్థత వరాల భక్తుడిని ఎవరు చెప్పి నమ్మకండి. నమ్మాల్సింది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన రక్షకుడు అంగీకరించి నీ రక్షకుడిగా తీర్మానం చేసుకొని నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ దోషాలను క్షమించబడే విధంగా కన్నీళ్లు గార్చి ఆయన సన్నిధులు మనం ఉంటే నిత్య జీవిస్తాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాలేడు. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.